ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. అయితే ఇప్పుడు మేనిఫెస్టో, టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ అయింది. ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మేనిఫెస్టోలు పోటాపోటీగా రిలీజ్ చేశారు. వైసీపీ నిన్న రిలీజ్ చేసింది, టీడీపీ కూటమి ఈరోజు రిలీజ్ చేసింది. అసలు వైసీపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళకి వ్యత్యాసం ఏంటి మేనిఫెస్టోలో? వైసీపీ వాళ్ళు గతంలో ఉన్నటువంటి మేనిఫెస్టోని ముందుకు చేసి రంగు మార్చి రిలీజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టో బైబిల్, ఖురాను, భగవద్గీత లాంటిదని చెప్పేసి మాట్లాడాడు కదా. మరి బైబిల్, ఖురాన్, భగవద్గీతలో ఉన్నటువంటి వ్యాఖ్యలు అది అబద్ధమని తేలితే దాంతో పోల్చిన వాడికి ప్రజల ఉసురు తగులుతుందా లేదా? అదే జగన్మోహన్ రెడ్డికి తగలబోతుంది. మేనిఫెస్టోలో దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పాడు. లేకుంటే మద్యపాన నిషేధం చేయకపోతే మేము ఓటు అడగనని చెప్పేసి ఆ మేనిఫెస్టోలో పొందుపరిచాడు. ఏమైంది మరి? అది చెల్లని రూపాయి కింద అయిపోయింది కదా మేనిఫెస్టో. అదేవిధంగా అనేకమైనటువంటి విషయాలు, అభివృద్ధికి సంబంధించిన విషయాలు, పోలవరం పూర్తి చేస్తా అన్నాడు. ఆ డైఫ్రామ్ వాళ్ళు సాకు చూపించి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికి ఏ విధంగా ఉండేనో ఈ రోజు కూడా అదే విధంగా ఉన్నది. ఇంకేం చేసినట్టు? ఇక నేషనల్ హైవేస్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం రోడ్లు వేసింది. ఈయన వేయాల్సినట్టు రోడ్ ఎక్కడ? మున్సిపాలిటీలలో, రూరల్ ఏరియాలలో, నగరాల పట్టణాలలో, అక్కడ గుంతలలో రోడ్ ఎత్తుకునే పరిస్థితి. ఇంకేముంది అక్కడ? ప్రజలకు నాసి రకం మద్యం దాపించి ప్రజల ప్రాణాలు తీస్తుండు. కేవలం ఇప్పుడు ఆ వాలంటీర్ల ముసుగులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పెట్టి పార్టీకి పనిచేయించుకుంటాను అనుకున్నాడు. అది ఒక ప్రజాస్వామ్యం కూని చేయడానికి ఒక ప్రయత్నం చేశాడు. దాన్ని మేము అడ్డుకున్న తర్వాత సరే ఒక ప్రజల వ్యతిరేకత వస్తుంది, ఏదో విధంగా వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు పనికొస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సరే మనం కొనసాగిస్తాంలే, ప్రజలకు ఏదో పనికొస్తే మంచిదే కదా. ప్రతిపక్ష నాయకుడు చేసినప్పుడు కూడా మంచి పని ఎప్పుడు స్వాగతించే అలవాటు చంద్రబాబు నాయుడుకి ఉంది కాబట్టి అది కంటిన్యూ చేశారు. వాళ్ళకి 5,000 బదులు 10,000 ఇస్తా అని చెప్పారు. అయినాక మీరు ఎందుకు దూలరాబోయి మరి రాజీనామా చేశారు? ముక్కుమ్మడిగా రాజీనామా చేశారు. ఎందుకంటే అట్లా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలిపోయింది. ఇప్పుడు అదే విధంగా వాలంటీర్లుగా ఉంటే వాళ్ళకి ఎక్కడో ఎలక్షన్ డ్యూటీ ఏదో ఒక డ్యూటీ ఇస్తారు కదా, వాళ్ళు వైసీపీకి పనిచేసే అవకాశం ఉండదు. అందుకే రాజీనామా చేశారు. రాజీనామా చేసి అదే కాకుండా వాళ్ళకి 5,000 కాదు 25,000 నెలకు చొప్పున 2 నెలల జీతం 50,000 ఒకసారి ఇచ్చేసి మీరు 2 నెలలు రాజీనామా చేయండి, ప్రభుత్వం వచ్చేది మనదే, తర్వాత మిమ్మల్ని తీసుకుంటామని చెప్పి వాళ్ళ చెవులో ఇంత పెద్ద పువ్వు పెట్టి బయటకు పంపించారు. రేపు ప్రభుత్వం పోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి పోయిన తర్వాత వాళ్ళ గతం కావాలా? అది పరిస్థితి. ప్రజల్ని అడుగడుగున్నా మోసం చేస్తూ దగాపరుస్తూ జగన్మోహన్ రెడ్డి కాలయాపన చేశాడు. పూర్తి పదవి కాలం కంప్లీట్ చేశాడు. మరి నాటకాలను, రకరకాల నాటకాలు, కోడికత్తి అని చెప్పేసి, గొడవలు అని చెప్పేసి, వివేకానంద రెడ్డి హత్య అని చెప్పేసి, అదేవిధంగా గుణకరాయి అని చెప్పేసి ఇవన్నీ రకరకాల నాటకాలు చేశాడు. ఎన్నికల కోడ్ రాగానే ఈయనకి ఏదో వస్తుంది. అప్పుడు కుక్క కరిస్తే ఉరుమగానే మందిని కరుస్తారంట. అప్పుడు ఆ ర్యాబీస్ వైరస్ వస్తే ఈ ఎన్నికల కోడ్ రాగానే జగన్మోహన్ రెడ్డికి ఎవరో చంపాలనిపిస్తుంది. పోయినసారి బాబాని చంపాడు, ఈరోజు తల్లి పారిపోయింది. వీడు నన్ను చంపి మళ్ళీ ఏదో కథ చేస్తాడు రా బాబు అని యుఎస్ పారిపోయింది. విజయమ్మ యుఎస్ పారిపోయింది కదా ఈ జగన్మోహన్ రెడ్డి గురించి. అందుకని చెప్పేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక పర్మనెంట్గా చెంచల్గూడ, చెర్లపల్లికి ఎక్కడికో మళ్ళీ ఇద్దరు TRGలకు పంపించడం జరుగుతుంది. అక్కడ ఈయన మొత్తం వైరస్ అంతా ట్రీట్మెంట్ అయ్యేంత వరకు బయటికి రాడు. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏంటి సార్? అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఈ ప్రభుత్వానికి ఎంత అప్పు తీసుకొచ్చుకోవాలో అంత తీసుకొచ్చుకుంది. ప్రభుత్వ బడ్జెట్ కంటే 10 అప్పు చేశాడు. 14 లక్షల కోట్లు అప్పు చేశారు ఈరోజు. RBI క్లియర్గా కడాఖండిగా చెప్పేసింది మీకు ₹1 అప్పు కూడా పుట్టదురా అని చెప్పేసి ఏపీకి. తర్వాత ఏం చేశాడు? సచివాలయం కూడా కుదవబెట్టాడు. ఇక్కడ కుదవబెట్టడానికి ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి ప్యాంటు షర్ట్ తప్ప. ఇప్పుడు ఏం చేశాడు? ప్రజల మీద పడ్డాడు. ప్రజలు వాళ్ళు వ్యక్తిగతంగా కొనుక్కున్నటువంటి భూమిని ఆ దస్తావేజీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ దస్తావేజ్ వాళ్ళ దగ్గర ఉండగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి దాంట్లో ఏంటంటే మీరు వ్యక్తిగతంగా మీ కష్టార్జితంతో కొన్నటువంటి భూమిని మీరు కొన్న తర్వాత దస్తావేజులు ప్రభుత్వం దగ్గర ఉండాలంట, ఒక స్లిప్ మాత్రం మీ దగ్గర ఉండాలంట. అంటే మీరు అమ్ముకోవాలంటే ఆయన చుట్టూ తిరగాల. అంటే ఇది ప్రజాస్వామ్యమా? ఏమవుతుంది ఇది? అంటే దొంగ చేతికి చాలా నుంచి ఇచ్చినట్టు అనమాట. వాడు ఎప్పుడు ఇష్టం వస్తే 100 ఉన్నాయి, 200 ఇవన్నీ తీసుకుపోయి బ్యాంక్ కుదగబెట్టి
ఇది చేయాలి. అదేవిధంగా కార్పొరేషన్ అట్లే చేశాడు కదా, కులానికి కార్పొరేషన్ చెప్పేసి చేశాడు. ఒక బిల్డింగ్లో 50 రూమ్లలో 50 కార్పొరేషన్లు వేసాడు. ఆడకు రూపాయి ఫండ్ లేదు. ప్రతి కార్పొరేషన్ పైన కూడా అప్పులు తీసుకొచ్చాడు. కార్పొరేషన్ పెట్టేసి కుల వృత్తుల పైన ఆధారపడి ఆ యొక్క సామాజిక వర్గానికి డెవలప్ చేయడానికి ఆ సామాజిక వర్గానికి ఏర్పాటు చేసే కార్పొరేషన్. ఆ కార్పొరేషన్ పేరు మీద కూడా లోన్లు తీసుకొచ్చి ఆ కార్పొరేషన్కి ఒక రూపాయి ఇవ్వకుండా అవన్నీ కూడా నీ బటన్ నొక్కడానికి ట్రాన్స్ఫర్ చేసినావు. నీకు పథకాలు ఇవ్వు, పథకాలకు ట్రాన్స్ఫర్ చేసినావు, ఏ పథకాలు ఇస్తున్నావు ఓకే, పథకాలు ఇవ్వు, ప్రజలకు అవసరం ఉంటే పథకాలు ఇవ్వాలి. కానీ పథకాలు ఇస్తూ అప్పులు తెచ్చి పథకాలు వేయడం ఇదే దేవుడు తెచ్చిన కదా, ఎందులో చేయగలుగుతాం? ఎందుకంటే సంపద సృష్టించే ముఖం నీకు లేదు, సంపద సృష్టించే కెపాసిటీ నీకు లేదు. నీ ముఖం చూసి ఎవడు ఇన్వెస్ట్ చేయడానికి కూడా రావట్లేదు, ఉన్నాయన్ని కూడా పారిపోతున్నాయి. ఈరోజు కియా మోటార్స్ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. దానికి అనుబంధ సంస్థలైనటువంటి కియాకు అనుబంధ సంస్థలన్నీ కూడా ఎందుకు పక్క రాష్ట్రంలోకి వెళ్ళిపోయాయి? ఎందుకంటే వీళ్ళు వేటే అరాచకాలు. అదేవిధంగా అమరాన్ బ్యాటరీస్, అమరాజా బ్యాటరీస్ ఇవన్నీ వెళ్ళిపోయినాయి. అక్కడ ఏమీ లేదు, ఇండస్ట్రీస్ లేవు, మట్టి లేదు, పాడలేదు. యువకులు కూడా విద్యావంతులందరూ కూడా బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నారు ఎవరు? రోజువారీ కూలీలు, వృద్ధులు, వికలాంగులు అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా పోయే పరిస్థితి ఉంటుంది. ఇంకేముంటుంది ఇక? అంటే సార్ ఇక్కడ చూసుకుంటే వైసీపీ మేనిఫెస్టోకి చంద్రబాబు గారి మేనిఫెస్టోలో ఏంటంటే అసలు చంద్రబాబు గారి ఉత్తరాంధ్ర వాసుల కళల ఎయిర్పోర్టు భోగాపురంది ఆయనే స్టోన్ వేశారు. అట్లాంటిది ఈయన ఎందుకు మేనిఫెస్టోలో చేర్చలేదు? వైసీపీ వాళ్ళు ఎందుకు వాళ్ళ మేనిఫెస్టోలో చేర్చారు భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొస్తామని? భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి. ఓకే, రాష్ట్రానికి ఒక రాజధాని వచ్చి మనం ఇల్లు అతిథులు వస్తే ఫస్ట్ రాగానే డ్రాయింగ్ రూమ్ మంచిగా ఉండాలి, ఆ తర్వాత బెడ్రూమ్ కానీ బాత్రూమ్ కానీ ఇవన్నీ చూస్తాం కదా. రావడానికి వచ్చి కూర్చుంటే ఒక కుర్చో, ఒక టేబుల్, ఒక చాపనో ఏదో ఉండాలి కదా. అసలు ఏమీ లేదు, మొత్తం మట్టిలో ఎట్లా కూర్చోబెడతాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రానికి రాజధాని కావాలి. ఉన్న రాజధానిలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, వసతులు కానివ్వండి, సర్వ సదుపాయాలు ఇక్కడ ఉన్న తర్వాత మనం నెక్స్ట్ సిటీ గురించి ఆలోచిస్తాం. ఈ తింగరోడు ఉన్న రాజధాని రూపకల్పన చేసి రాజధాని 3 ముక్కలు చేసి 3 ముక్కలు అక్కడ రాజధాని అంటాడు, ఇక్కడ రాజధాని అంటాడు. ఈ మేనిఫెస్టోలో కూడా 3 రాజధానులకే కట్టుబడి 3 రాజధానులు అంటాడు. రేపు గెలవగానే ప్రమాదం విశాఖలో ఏం చేస్తాడు? సముద్రంలో కూర్చొని చేస్తాడా? ఇసుకలో కూర్చొని చేస్తాడా? ఈ తింగరుడు కదా. నువ్వు అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారో సెక్రటరీ ఏంటి ఉంటుంది, హోటల్ గారు అద్దెకి తీసుకుంటావా? అన్ని తిక్క శాస్త్రాలు కావా? రేపు ఎన్నికలు అయిపోతే నెల రోజుల లోపల నువ్వు ప్రమాణ స్వీకారం అలా చేస్తావు. ప్రమాణ స్వీకారం చేసి నువ్వు ఏడ కూర్చొని పరిపాలిస్తావు? పరిపాలన ఎక్కడి నుంచి ఎక్కడ చేస్తావు? అక్కడ ఏమైనా భవనాలు ఉన్నాయా? ఏమున్నాయి? తెలివి ఉండకూడదు. అన్ని తిక్క శాస్త్రాలు చేసి ఇలా ప్రజలను పిచ్చోళ్ళని చేస్తాడు. అంటే నేను అక్కడ రాజధాని పరిపాలన రాజధాని అక్కడ చేస్తే అక్కడ ప్రజలు మెచ్చుకుంటారని చెప్పేసి ఈయనొక అపోహ. కానీ అక్కడ కోస్తా ప్రజలకు కూడా తెలుసు ఇక్కడ రాజధానికి అనుకూలమైనటువంటి ప్రాంతం ఇది కాదని అక్కడ వాళ్ళకు కూడా తెలుసు. వీడు మనం ఎన్నో ఎర్రలు చేస్తుండని చెప్పేసి ప్రజలు కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు కూడా. ఏదేమైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ నమ్మే ప్రసక్తి ఈరోజు లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చైతన్యవంతమయ్యారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోతో అట్రాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు. అదేవిధంగా రైతులకు రుణ సాయం చేస్తా అని చెప్పారు. ఉచిత ఇసుక ఇస్తున్నారు, ఉచిత ఇసుక ఇస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకు రుణ సాయం చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క పూర్ టు రిచ్ అన్న పథకం కూడా ప్రవేశపెడుతున్నారు. ప్రతి ఒక్కరిని కూడా లక్షాధికారం చేసే ఒక ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు రచిస్తున్నారు. అదేవిధంగా విద్యకు పెద్దపీట వేస్తున్నారు, ఆరోగ్యానికి, అన్నిటి కూడా ఈ మేనిఫెస్టో ఒక మానవీయ కోణంగా ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా కూడా డిఎస్సి ప్రవేశపెడతారు. అదే నేను అడగబోతున్నాను సార్, అసలు రాజధాని లేని ఒక జిల్లాకి ఒక రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని మీద చేయకుండా ఫస్ట్ సంతకం డిఎస్సి పైన ఎందుకు? డిఎస్సి పైన ఎందుకంటే అక్కడ ఈ యొక్క టీచర్ల మీద చాలా ఫోకస్ చేశారు. ఎందుకంటే రేపు యువతకు కావాల్సిన అధ్యాపకులే. ఈ టీచర్లు చాలా అవసరం. టీచర్ల కొరత చాలా ఉంది. టీచర్లు కూడా డిఎస్సి లేక, జాబ్ క్యాలెండర్ లేక టీచర్లు కూడా అప్లై చేసిన వాళ్ళు కూడా ఇప్పటిదాకా వాళ్ళకు పోస్టింగ్స్ లేవు. ఈ టీచర్లు అనేది ఫస్ట్ అపాయింట్ చేస్తే ఎక్కడక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఈ యొక్క విద్య అనేది కరెక్ట్ ఉంటుంది. నువ్వు అమ్మఒడి ఇచ్చినా, ఎన్ని స్కూల్ చేసినా నీకు ఆ టీచర్ లేరు, బోధన లేదు.
బోధన లేక స్కూల్కి పోయి ఇటు టైం పాస్ చేసి ఇంటికి వచ్చేస్తున్నారు. నేను మొన్న పోతుంటే ఒక తల్లి పిల్లల్ని కొడుతున్నా, ఎందుకు కొడుతున్నావు అంటే ఇటు పోయి నానిలాగా తయారేస్తుంది స్కూల్కి అని కొడుతుంది అమ్మాయి. ఓకే. అలా అంటే బోధన లేని పాఠశాలలు దేనికి పనికి వస్తాయి? తొలి సంతకం డిఎస్సి పైన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలపైన అవగాహన ఉంది, సమస్యలపైన అవగాహన ఉంది, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. కాబట్టి వాళ్ళకి తెలుసు ఏది అవసరం ఈ రాష్ట్రానికి అనేది. మొన్నటి వరకు ఏదో తిరిగి ప్లీజ్ అని మంచి ఒక ఛాన్స్ అని ముద్దులు పెట్టుకుంటూ తిరిగి ఏదో అపన్నంగా చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించి జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోకపోవడం వల్ల ఆయన ప్రజలు తిరగగలిగాడు, ఈరోజు ముఖ్యమంత్రి అయ్యగలిగాడు. ఒక విధంగా మా యొక్క నిర్లక్ష్యమే అనుకుంటాం దాని గురించి. ఓకే. అయితే ఇక ఈ ఎన్నికల్లో సార్ స్వతంత్ర అభ్యర్థులకి గాజు గ్లాసు కేటాయించడం అసలు ఎట్లాంటి పరిణామాలకు దారితీస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రం పులి అవుతుందమ్మా? కాదు కదా. కాదు. అంటే జనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ లేవంటారా? ఇప్పుడు జనంకి పులికి నక్కకు తేడా తెలుసు. పులి నడుస్తుంటే ఆ నడక ఒక రాజస్వం ఉంటుంది, నక్క ఏ విధంగా నడుస్తుంది, దొంగలాగా నడుస్తుంది. నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా పులిని పోల్చలేము, పులితో పోల్చలేము. పులి పరిగెట్టినట్టు పరిగెట్టలేము, పులి గర్జించినట్టు గర్జించలేము. ఎందుకంటే జనసేన నాయకుడు మళ్ళీ ఈ కూటమిలో ఉన్నటువంటి గ్లాసు ఏ విధంగా మేము పబ్లిసిటీ చేస్తున్నామో, ఎవరో అనామకుడు ఈ జగన్మోహన్ రెడ్డికి తొత్తు ఒక గ్లాస్ గుర్తు తీసుకొచ్చినంత మాత్రాన ప్రజలు అంతా పిచ్చోళ్ళు అయిపోయి గ్లాస్ చూడగానే ఎత్తుకుంటూ గ్లాస్కి వేసేయడం అట్లా ఏముండదు. ఖచ్చితంగా మా నాయకులు, మా కార్యకర్తలు, 3 పార్టీల నాయకులు ఒక నియోజకవర్గం తిరుగుతున్నారు. సో గ్లాస్కి ఎవరికి వేయాలా ఎవరికి వేయదు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నామంటే ఏ నియోజకవర్గంలో అయితే గ్లాసు గుర్తుతో పోటీ చేయట్లేదో ఆ నియోజకవర్గంలో మా యొక్క గుర్తులో నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఏ నెంబర్ పైన వస్తుందని చెప్పేసి ఆ నియోజకవర్గం మట్టుకు సపరేట్ స్టిక్కర్స్ వేసి ప్రతి ఒక్కరికి వేయడం జరుగుతుంది. 3 నెంబర్ అవుతండి, 2 నెంబర్ అవుతుంది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దాంతో ప్రజలు కన్ఫ్యూజ్ కాకుండా మేము జాగ్రత్త పడుతున్నాము. ఆ ప్రణాళిక మొత్తం రచించేసినాం. ఇలాంటి వాళ్ళు పగటికల్లా గంటలు అంటూనే ఉంటారు, దాంతో ఏం అయ్యేది లేదు, పోయేది లేదు. చంద్రబాబు వస్తే పథకాలన్నీ పోతాయి, జగన్ వస్తే పథకాలన్నీ వస్తాయి అంటున్నారు, దీనికి మీరేమంటారు? జగన్ ఏం చేశాడంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యకర్తలు కానీ నాయకులు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క పేదరికం, పోవర్టీ అనేది, పేదరికం అనేది 12% వెళ్ళింది. 3% నుంచి 12% పోయింది. 12% చంద్రబాబు నాయుడు 12% పెరిగిపోయింది. ఇప్పుడు ఏం చేశామంటే 10% తగ్గించారంట, దాన్ని 6% తగ్గించారు. 6% తగ్గించి ఇప్పుడు కేవలం 6%మే పేదరికం ఉందంట. అంటే ఈ పథకాలన్నీ కట్ చేసే ప్రణాళికలు ఎవరున్నారు? పేదరికం పోయింది, వీళ్ళు పేదోడు కాదని వాడే డిసైడ్ చేస్తాడు, వాడే కట్ చేస్తాడు. అంటే ఈ పథకాలన్నీ కూడా సగమైపోవడం ఖాయమని అర్థం చేసుకోవాలి ప్రజలు. అట్లా అర్థం చేసుకోవాలి అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో మీ వచ్చేటువంటి ప్రణాళిక ఏ విధంగా, పేదవాళ్ళు ఏ విధంగా ఉన్నారో, ఏ విధంగా మీకు ఈ యొక్క పథకాలు అందుతున్నాయో దానికి రెట్టింపు చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడపడానికి అనేక ప్రణాళికలు రచిస్తున్నారు. వాళ్ళు వచ్చిన వారం రోజులకే లైన్ కట్టి ఇన్వెస్టర్లు రావడం ఖాయం, ఇక్కడ సంస్థలు రావడం ఖాయం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఒక మంచి ఆర్థికంగా డెవలప్ అయినటువంటి రాష్ట్రంగా పేరు తెచ్చుకుంటుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలోనే సాధ్యమవుతుందని చెప్పేసి ప్రజలు విస్మరిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. చూడాలి సార్ మరి ఏమవుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.